హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూ ఛానల్. నేను మీకు ఈరోజు ఇన్స్టెంట్ పాప్కార్న్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి, అది కూడా యాక్టివ్ పాప్కార్న్ తోటి. నేను యాక్టివ్ పాప్కార్న్, బటర్ పాప్కార్న్ తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను యాక్చువల్గా ఏంటంటే యాక్టివ్ పాప్కార్న్ బటర్లో ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది. అయినా నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. బాగా ఒక చిన్నపాటి కుక్కర్ తీసుకొని దాంట్లో అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత నేను ఈ 2 ప్యాకెట్స్ యాక్టివ్ పాప్కార్న్ వేసుకున్నాను. ఎందుకంటే బేసికల్గా మనకు ఇంట్లో చేసుకుంటే మొత్తము ఈ పలుకులు అనేటివి అలాగే ఉండిపోతాయి. కానీ అట్లా కాకుండా నేను మీకు ఎలా ఈజీగా చేయాలో చూపిస్తాను. మీరు ఇది చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇది చూడండి, ఇప్పుడు నేను ఇవి అయిపోయినాయంటే కొంచెం గడ్డగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం అవి కరిగిపోతుంటాయి. చూడండి, నేను ఒక చిన్న స్పూను, హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని కొద్దిగా ధనియాల పొడి లైట్గా చల్లుకున్నాను టేస్ట్ కోసం. ఆ తర్వాత దాన్ని మంచిగా అవన్నీ ఏవైతే గడ్డలు ఉన్నాయో అవన్నీ పోయేటట్టు కలపాలి. వాటిని కలిపిన తర్వాత మీరు ఇదంతా ప్రాసెస్ ఏంటంటే సిమ్లో పెట్టి చేయాలి. చూసారా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కాలుతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు సిమ్లో పెట్టి దీన్ని పెట్టేసేయాలి. వితౌట్ గ్యాస్కెట్ పెట్టాలి. ఇందులో విజిల్స్ ఏం పెట్టకూడదు. తర్వాత దీన్ని ఫస్ట్ కొద్దిగా హై ఫ్లేమ్ చేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ నార్మల్ మీడియం ఫ్లేమ్లో చేసి పెట్టి దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీరు ఉంచేస్తే, ఫస్ట్ 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టారు, ఆ తర్వాత మీరు ఒక 2 నిమిషం 3 నిమిషాలు దీంట్లో పెట్టారు కదా. ఇప్పుడు చూడండి మీకు పాప్కార్న్ ఎలా అయింది, ఎక్కడ మాడకుండా, తర్వాత ఎక్కడ కూడా అసలు మీకు మీకు ఇక్కడ చూసారా, ఎక్కడ కూడా కార్న్ మిగలలేదు. ఇది మీకు ఇలా మంచిగా ఫ్లవర్స్ లాగా పూల లాగా అవుతుంది. తినడానికి బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.